హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ దద్దోజనం. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. కర్డ్ రైస్ వేరు, దద్దోజనం వేరండి. చిన్న ప్రాసెస్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. మన ఛానల్లో ఆల్రెడీ రెస్టారెంట్ స్టైల్ కర్డ్ రైస్ చేసి పెట్టాము. ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. చాలా టేస్టీగా భలే బాగుంటది. ఇప్పుడైతే దద్దోజనం చేస్తున్నాము. ముందుగా ఒక గిన్నెలో 1 కప్పు రైస్ తీసుకున్నాము. దీన్ని ముందుగా మనం ఫ్రెష్ వాటర్ తో క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుంటున్నామండి. 1 కప్పు రైస్ తీసుకున్నాం కాబట్టి దానికి 3 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకుంటున్నాము. ఇదైతే పర్ఫెక్ట్ కొలత. ఎందుకంటే మనకి రైస్ పొడి పొడిగా ఉండకూడదు. దద్దోజనంకి ఎప్పుడైనా రైస్ కొంచెం మెత్తగా ఉంటేనే మనకు ఆ టేస్ట్ వస్తుంది. కాబట్టి రైస్ ని మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే మనం ఈ రైస్ ఉడికించుకోవాలి. అప్పుడు మనకి చక్కగా మెత్తగా మంచిగా ఉడికిద్ది. ఒకవేళ మీరు ఈ ప్రాసెస్ అంతా కుక్కర్ లో చేసుకునేటట్లయితే 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి, సరిపోతుంది. రైస్ చక్కగా ఉడికింది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుందాము. చూడండి, రైస్ పొడి పొడిగా అస్సలు ఉండకూడదు. ఇలా మెత్తగా ఉంటేనే మనకి దద్దోజనంకి మంచి టేస్ట్ అయితే వస్తుంది. సాల్ట్ వేసుకుంటున్నాము. రైస్ ఇలా వేడిగా ఉన్నప్పుడే ఒక గరిటెతోటి కొంచెం ఇట్లాగా మెత్తగా చేసుకోవాలి. మళ్ళీ వేడి ఆరిపోయిందంటే మెత్తగా అవ్వదు. మరీ మెత్తగా అవ్వాల్సిన పని లేదండి. లైట్ గా ఇట్లా చేసుకుంటే సరిపోతుంది. ఈ రైస్ లో ఇప్పుడు పెరుగు వేసుకుందాము. ఈ పెరుగు పుల్లగా ఉండే పెరుగు అస్సలు వాడకూడదండి. తీయగా కమ్మగా రుచిగా ఉండే పెరుగుని మాత్రమే వాడుకోవాలి. చిక్కగా కమ్మగా ఉంటే అప్పుడు మనకి దద్దోజనానికి భలే టేస్ట్ వస్తుంది. మీరు తీసుకునే రైస్ క్వాంటిటీని బట్టి పెరుగు అడ్జస్ట్ చేసి వేసుకోండి. ఇందులో కాచి చల్లార్చిన పాలు వేసుకుంటున్నాము. మాకిక్కడ 2 కప్స్ పెరుగు, 2 కప్స్ పాలు అయితే కరెక్ట్ గా సరిపోయింది. కాచి చల్లార్చిన పాలు మాత్రమే వేసుకోండి. వేడి పాలు కానీ వేసారంటే ఆల్రెడీ ఇందులో మనం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని చల్లారిన తర్వాత అప్పుడు పాలు వేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకుంటున్నాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి వేసుకుంటున్నాము. తాలింపు గింజలు, సన్నగా చాప్ చేసుకున్న పచ్చిమిర్చి, ఇది మీరు వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోండి. కొంచెం అల్లము చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. కొన్ని మిరియాలు, ఇది వేస్తే భలే మంచి ఫ్లేవర్ యాడ్ అయింది. కరివేపాకు వేసుకుంటున్నాం. తాలింపు వేగింది, స్టవ్ ఆఫ్ చేసుకుందాము. మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ రైస్ లో ఈ తాలింపుని వేసుకుంటున్నాము. మనకి ఎప్పుడైనా ఏదైనా హెల్త్ అప్సెట్ అయినప్పుడు, మనం జర్నీస్ లో ఉన్నప్పుడు, అలాంటి టైంలో ఈ రైస్ చాలా బాగుంటదండి. జర్నీలో లైట్ గా ఫుడ్ తీసుకోవాలి అనుకున్నప్పుడు అసలు ఈ రైస్ కడుపుకి చల్లగా ఎంత బాగుంటుందో చెప్పలేమండి. చక్కగా మనకి ఇది స్టాక్ కూడా ఉంటది కాబట్టి ఇది చేసుకుంటే మనకి అన్ని విధాలుగా మన హెల్త్ కి కానీ అన్నిటికీ కూడా చాలా మంచిదండి. చాలా మందికి కర్డ్ అంటే ఇష్టం ఉండదు, పెరుగన్నం తినాలంటే తినరు. కానీ అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెట్టారంటే దీన్ని మాత్రం తప్పకుండా తింటారండి. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, దద్దోజనం రెడీ అయింది. ఎంత కమ్మగా ఉందోనండి. పెరుగు పుల్లనిది అస్సలు వాడకండి. కమ్మగా చిక్కగా ఉంటే అసలు ఆ దద్దోజనానికి ఆ పెరుగే టేస్ట్. ఆ పాలు పెరుగు అన్ని కలిసి ఒక కమ్మగా అసలు ఎంత బాగుందోనండి. కడుపుకి హాయిగా ఉంటది ఈ రైస్ కానీ తిన్నారంటే. మీరందరూ మా ప్రాసెస్ లో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.